మొదటిగా చెప్పాలి. మొదటి మాట క్షమించడం, రెండవ మాట పశ్చాత్తాపం కలిగి ఉండడం, మూడవది బాధ్యత. హల్లెలూయా. మరి నాలుగవ మాట ధ్యానించుకుందాం. మన మధ్యలో మరి పాస్టర్ అమ్మ గారు మరి నాలుగవ మాట ధ్యానిస్తారు. హల్లెలూయా. దేశమంతటను చీకటమయమవును. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలియా ఏలియా లామా సబక్తకని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. ప్రభు ఆయన నాలుగో మాట ఏం పలుకుచూ ఉన్నాడంటే, ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబ్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఈ మాటకి అర్థము ఏమిటంటే, ఏలీ అంటే నా దేవా, ఏంది నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నన్నెందుకు చేయి విడిచితివి. హల్లెలూయా. ఈ మాటలో చాలా మర్మము దాగి ఉన్నది. ఈ మాటలో చాలా మర్మము, వేదనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేంతో అంట? వేదనతో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఏదైనా బాధ కలిగితే ఏం చేస్తాం? బాగా ఏడుపు వచ్చేసింది, బాగా వేదనలో ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాము, ఏం చేస్తాం? మామూలుగా సహజంగా మానవులుగా ఉన్నటువంటి విధానంతో మన భార్య అయితే భర్తతో ఏడ్చుకుంటూ అయ్యా ఏదయ్యా ఇది అని అంటది. అలాగే భర్త ఏం చెప్తాడు? అంటే బయట కనపడలే కొంతమంది భర్తలు ఏడవడం, భార్య దగ్గర ఆడస్తారా లేదా? అలా అక్క పరిశుద్ధక్క, భర్తలు ఆడవరా భార్య దగ్గర? ఎప్పుడు ఆడస్తారు? నేనే ఆడస్తాను. బాగా వేదనలో ఉన్నప్పుడు భార్య దగ్గర ఏంది నా బాధ ఏంది అని చెప్పి భార్యతో చెప్పుకుంటారు, భార్య భర్తతో చెప్పుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రులతో అమ్మా ఏందమ్మా నానా అని. అంటే ఆ సందర్భం ఇక్కడ కూడా తండ్రితో దేవుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని వేదనతో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ మాటకు చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం ధ్యానించుకుందాం. దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 23వ వచనము. అద్భుతము చేయలేదా అని చెప్పుదురు, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగును, అక్రమము చేయువారులారా నా నొద్ద నుండి పోడని వారితో చెప్పేదను. హల్లెలూయా. అసలుకి ఈ వాక్యానికి, నేను చదివిన వాక్యానికి ఏమన్నా పొంతనుందా? లేదు, కానీ ఉంది. మొట్టమొదటిగా నేను ఆదాము అవ్వ గురించి మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ఆదాము అవ్వ తండ్రికి దగ్గరగా ఉన్నారు. ఎలా ఉన్నారు? తండ్రికి దగ్గరగా ఉన్నారు. వారు చేసినటువంటి పాపము చేత ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఇక్కడ కూడా శారీరకమైనటువంటి పాపాలన్నీ యేసు ప్రభువుల వారి యొక్క శిలువ మీద మోసుకొని, ఆయన శిలువ మీద ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. భరిస్తున్నటువంటి సందర్భంలో మనము మొరపెట్టాల్సినటువంటి మొర ఎక్కడ మొరపెడుతున్నారంటే, లాజరు మొరపెడుతూ ఉన్నాడు. లాజరు
మరి ధనవంతుడి విషయంలో ధనవంతుడు ఏ విధముగా ఆ యొక్క దాంట్లో మొరపెడుతూ ఉన్నాడో ఏమని, అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు, నీ యొక్క చిటికి నేలుతో నాకు నీరు చుక్క వెయ్యి. అంటే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. రేపు నువ్వు నరకములో పడినప్పుడు పాపము చేత నువ్వేమంటావంటే, ప్రభువా నన్ను నరకములో వేసేసావా, ఈ మంటకి తట్టుకోలేకున్నాను, ఈ మంటకి అల్లారలేకపోతున్నాను అని చెప్పి నువ్వు మొరపెట్టే సందర్భము ఆయన ప్రత్యక్షంగా సిలువలో 4వ మాటలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో మాటలో అంటే పాపము చేత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావంట, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నావు. పాపము చేత యేసు ప్రభువు వారు సిలువని భరించబోతూ ఉన్నాడు, సిలువని మోస్తూ ఉన్నాడు. పాపం అనేటువంటి ఆ పాపాన్ని మోస్తూ ఉన్నాడు. ప్రభువా ఈ పాపము చేత నువ్వు నన్ను దూరం చేసేసావా అంటే, మనకి దేవునికి ఉన్నటువంటి దూరాన్ని మన ద్వారా దేవుడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన మొరపెట్టట్లేదు, ఆయన ఏదో బాధతో మొరపెట్టట్లేదు. ఆయన నీ వేదన పాపముతో నువ్వు రేపు ఆ నరకములో బాధపడిపోతున్నటువంటి ఆ బాధని, ఆ వేదనని ఆయన మొరపెడుతూ ఉన్నాడు నీకు బదులుగా. రోమకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనం చూద్దాం, ఆ మాట చూద్దాం. రోమకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ధ్యానించాం. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. మనము పిల్లలమైతే 26వ వచనం అమ్మా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తాను మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట, ఆత్మ అయినటువంటి దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికి దేవునికి వేదనతో. నువ్వు రేపు నరకములో వేదన పొందబోతున్నటువంటి ఆ వేదన ఆయన ఆ సిలువలో నా దేవా నా దేవా నా చేయ వీడిచితివి. హల్లెలూయా. అందుకే ప్రభువు దానికి అర్థం చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆడ ఉన్నటువంటి 23వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగును, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అంటే పాపము చేస్తే, అక్రమం చేస్తే దేవుడు నిన్ను దూరం అయిపోతావు. దేవుడు నిన్ను దూరం చేసుకో, నువ్వే దూరం అయిపోతావు. నువ్వు చేసినటువంటి అక్రమాల ద్వారా, నువ్వు చేసినటువంటి పాపపు పనుల ద్వారా, నువ్వు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాపముల ద్వారా నువ్వు ఏమైపోతావంట, అవ్వ ఆదాము ఏమైపోయారు, ఆ ఏదోను తోటలో నుంచి తోయబడ్డారు బయటికి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు అక్కడ ఉంటే జీవవృక్ష ఫలములు తినేసి వారు నిత్యము జీవంలోకి నడిపించబడతారేమో. ఈ పాపముతో ఉన్నటువంటి వారు ఈ జీవవృక్ష ఫలములు తింటే ఇంకా మాట వినరు అని చెప్పి వాళ్ళు ఎక్కడికి నెట్టేశాడు, భూమి మీదకి. ఏదోన తోట నుంచి భూమి మీదకి నెట్టేశాడు. హల్లెలూయా. అప్పుడు దాకా వాళ్ళు ఒక తోటలో, ఒక అందమైనటువంటి తోటలో, జీవవృక్ష ఫలములు ఉన్నటువంటి తోటలో, ఆయన రాజ్యము, ఆయన ఏర్పరచుకున్నటువంటి రాజ్యము లాంటిది ఆ తోట. దాంట్లో ఉన్నది ఏర్పరచుకుని దేవుడు నిన్ను పెట్టాడు. మరి నువ్వేం చేశావు, పాపానికి బానిసయ్యి, పాపానికి తొత్తయ్యి, పాపంతో కలిసి దూరం అయిపోయి ఈరోజు నా దేవా నా దేవా నన్నేలా నా చెయ్యి విడిచితివి, ఎందుకు ప్రభువా నేను పాపంలో పడిపోయినాను, నన్ను ఎందుకు వదిలేసావని నువ్వు మొరపెట్టుకుంటున్నావు. నీ బదులు ప్రభువు 4వ మాటగా మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ అక్రమాన్ని, ఈ అన్యాయాన్ని ఒకటి చేసేదానికి నా చెయ్యి విడవగాకయ్యా. ఇదిగో ఆ బిడ్డల కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో నేను సమాధానముగా వేలాడదీయబడుతూ ఉన్నాను. విజ్ఞాపన చేస్తున్నాడంట ఆత్మ మనతో. ప్రభువు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు, వదలగాక నా బిడ్డల చేతులు వదలగాకయ్యా. వాళ్ళు పాపంలో పడిపోయారు. ఇదిగో వాళ్ళ కోసం నా రక్తాన్ని ధారపోసాను, నా రక్తాన్ని కార్చాను, వదలగాకయ్యా.
నా చెయ్యి విడగాక, నా బిడ్డలు చెయ్యి వదలగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకన్నాడంటే ప్రభు ఆ మాట, అక్రమము చేత పాపము చేత నీవు దూరం అయిపోయావు, నిన్ను దగ్గరికి చేసేదానికి ఆయన సిలువ రక్తము చేత ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడితో మొరపెడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నా దేవా నా దేవా నా చెయ్యా ఎలా విడిచితివి, విడవగాక నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు గ్రహించాలి, ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. మరి 4వ మాటగా ఆయన చెప్పాడు, మరి నీవు దేవునికి దగ్గరగా ఉండుటకు దేవుడు ఆయన వేదనను వ్యక్తపరుస్తున్నాడు. నీ వేదన కూడా నీవు అక్రమము చేయకుండా దేవుని మొరపెట్టుటకు, వేదన కలిగి ఉండుటకు దేవుడు సాదృశ్యంగా ఈ 4వ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇందును బట్టి మన మధ్యలో